వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ బీజేపీల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయ సెగలు పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబుకి చెక్ పెట్టడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు దావోస్ పర్యటనపై ఆంక్షలు విధించి దావోస్ పర్యటనకు 7 రోజులకు బదులుగా 4 రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కేంద్రం చంద్రబాబు విదేశీ పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. అంతేకాదు సీఎం వెంట వెళ్లే ప్రతినిధుల విషయంలో కూడా మోడీ సర్కార్ ఆంక్షలు పెట్టింది. చంద్రబాబు వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా 4కే అనుమతి ఇచ్చింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ నెల 20న బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ విదేశాలకు చెందిన వాణిజ్య పారిశ్రామిక ప్రముఖులు ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు. చంద్రబాబు దావోస్ పర్యటనలో ఆయన వెంట మంత్రులు అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్ కి వెళ్లటం తరచూ జరుగుతోంది. అదేవిధంగా ఈసారి కూడా ఆయనతో పాటు 14 మంది సభ్యుల బృందం వెళ్లాలని అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించి మరోవైపు కేంద్ర వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దావోస్ పర్యటనపై ఆంక్షలు విధించడం పట్ల మండిపడ్డారు. మరోసారి అనుమతి కోరాలంటూ సీఎంఓను ఆదేశించారు. తమ అనుమతి లేకున్నా భారీ బృందంతోనే వెళ్లాలని, కుదరదంటే బీజేపీ బండారాన్ని జాతీయ స్థాయిలో బయట పెట్టాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ చూడాలనుకుంటే కనుక మీరు మా టీఎఫ్సీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.